మన క్రైస్తవులకి సంబంధించిన సమాచారము అనేక మందికి తెలియజేయాలని ఆశపడుతుంటాం. చాలా కష్టపడతాం. కానీ చాలా ఎఫెక్టివ్గా, చాలా సులువుగా మనం ఇతరులకు చేరవేయడానికి ఈ యాప్ డిజైన్ చేసాం. ఈ యాప్లో కనుక మీరు డౌన్లోడ్ చేసుకుని పెడితే చాలా ఈజీగా పెట్టచ్చు. 3 స్టెప్పుల్లో చాలా అంతే సులువుగా, ఎఫెక్టివ్గా అనేక మంది, లక్షల మంది, కోట్ల మంది చూడొచ్చు. ఇదిగో ఇక్కడ ఈ లింకు ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదిగో ఈ మ్యాప్, ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఉంది కదా, ఈ మ్యాప్ ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కనుక ఓపెన్ అని వస్తుంది. లేకపోతే కనుక ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. సో నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ అయింది. ఇది ఆల్రెడీ నాకు యాక్టివేషను అడగట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను. లేకపోతే అడుగుతుంది. మళ్ళీ చూపిస్తాను నేను. ఇదిగో ఓపెన్ అని కొడితే ఇదిగో ఇది మన యాప్ యాక్టివేషను. మనం పాస్టరా, బిలీవరా ఇక్కడ క్లిక్ చేస్తే చాలు, మీరు ఏం ఎంటర్ చేయక్కర్లేదు. క్లిక్ చేసి విశ్వాస, విద్య అందరికి ఉపయోగపడేది. అన్ని వార్తలు, చదువుకు సంబంధించింది, ఉద్యోగాలకు సంబంధించింది, మన క్రైస్తవులకు ఉపయోగపడేది, విశ్వాసులకి. అలాంటి వార్తలు, ఎక్కడైనా దాడులు, పేపర్లో మనం ఏమైనా చూసాము, అలాంటివన్నీ పెట్టచ్చు. ఎవరైనా పెట్టచ్చు, చాలా సింపుల్గా పెట్టచ్చు. ఇక్కడ ఎవరైతే వాళ్ళు, విశ్వాస అయితే విశ్వాస అంటే ఇంకా అందరూ వచ్చేస్తారు. అటెండర్ నుంచి కలెక్టర్ దాకా అందరూ విశ్వాస కేడర్లోనే వస్తారు. లోపల డిజిగ్నేషన్లు వాళ్ళు మార్చుకోవచ్చు. ఓకే. సో విశ్వాసి కానీ ఎవరైనా స్టూడెంట్ కానీ మనం రిజిస్టర్ చేసేస్తాం. ఇక్కడ విద్యార్థి అని పెడుతున్నాను నేను. ఓకే. ఇక్కడ ఇంటి పేరుతో సహా, అంటే సేమ్ పేరులో ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి పేరు రాసుకుంటాం. డేవిడ్ ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా రాయొచ్చు. తర్వాత ఫోన్ నెంబర్ ఓన్లీ 10 నెంబర్సే, +91 అక్కర్లేదు. అది కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఇక్కడ 70754821 నా నెంబర్. పాస్వర్డ్ 8 నుంచి 16 నంబర్లు వరకు పెట్టుకోవచ్చు. మినిమం 8 ఉండాలి. ఏది లెటర్స్ కానీ, ఆల్ఫాబెట్స్ కానీ, ABCD కానీ ఏదైనా. కొన్నిసార్లు ఫోన్ నెంబర్ పెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఫోన్ నెంబర్నే పాస్వర్డ్ కింద కూడా పెట్టుకోవచ్చు. ఓకే. తర్వాత జిల్లా, మనం ఏ జిల్లా, ఇక్కడ కూడా మీరు ఏమి రాయక్కర్లేదు. చాలా కష్టపడి నేను సింపుల్గా తయారు చేశాను. తూర్పుగోదావరి జిల్లా. ఆ తూర్పుగోదావరి జిల్లాలోనే నియోజకవర్గాలు వచ్చేస్తాయి. ఇక్కడ నియోజకవర్గం అంటే ఎమ్మెల్యే నియోజకవర్గం, ఓటేసాం కదా, ఆ నియోజకవర్గాలు తెలుస్తాయి మీకు ఆటోమేటిక్గా. మీ ఆ పేర్లు కూడా ఆ జిల్లాకి, ఏది ఆ మండలానికి సంబంధించిన ఏదో ఒక మండలం పేరే ఉంటుంది కదా, నియోజకవర్గ పేరు మీకు ఆటోమేటిక్గా తెలుస్తాయి. అనపర్తి. ఓకే. అనపర్తి నియోజకవర్గం. ఇప్పుడు అది క్లిక్ చేస్తే దాంట్లో ఉన్న మండలాలు వస్తాయి. కాబట్టి మనం జిల్లా సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్ మండలానికి వెళ్ళిపోలేం. మండలం రాదు. మళ్ళీ ఈ మండలం సెలెక్ట్ చేసుకుంటాం. అనపర్తి నియోజకవర్గంలో బిక్కవోలు. కొంచెం వెయిట్ చేయాలి, అది తిరుగుతుంది. తర్వాత మండలం అయిన తర్వాత మండలం కింద పంచాయతీ వస్తాయి. పంచాయతీ అదే మున్సిపాలిటీ అయితే వార్డ్స్ వస్తాయి. ఏదన్నా మున్సిపాలిటీ పెడదాం. ఈస్ట్ గోదావరిలో ఏ మున్సిపాలిటీ ఉంటుంది? రాజమండ్రి సిటీ, నగరం. దీంట్లో మున్సిపాలిటీ ఉంటుంది కదా, ఇదిగో మున్సిపాలిటీ వచ్చింది, మున్సిపల్ కార్పొరేషన్. అప్పుడు దీంట్లో పంచాయతీలు కాకుండా వార్డులు వస్తాయి. ఇక్కడ మీ వార్డు సంఖ్య ఎవరు నన్ను అడిగితే చెప్తారు మన వార్డు ఏంటని. ఓకే. ఇదో వార్డు. ఇది క్లిక్ సబ్మిట్ కొట్టడమే. ఈ గ్రీన్ బటన్ కొడితే మనకి ఆటోమేటిక్గా అయిపోతుంది. చూడండి, నేను టైప్ చేశాను, సబ్మిట్ కొడితే చాలు. ఒక్కసారి లాగిన్ అయితే చాలు, అది సేవ్ అని అడుగుతుంది. ఈ నెంబర్ రిజిస్టర్ కాలేదు. సబ్మిట్ కొడితే
వెంటనే లాగిన్ అయిపోయింది. ఒకసారి సేవ్ అయిపోతుంది ఇది. ఒకసారి లాగిన్ అయితే చాలు, ఇక పద్దాకా లాగిన్ అడగదు. మనం ఆ సేవ్ అని ఆప్షన్ పెట్టుకుంటే. ఇప్పుడు చూడండి వార్తలు 3వ లైన్లో, ఇది యాప్ ఓపెన్ అయింది. 3వ లైన్లో వార్తలు నమోదు, ఇదేమో నమోదు. ఓకే, ఇదేమో చూడడానికి. చూడండి వార్తలు ఆల్రెడీ ఉన్నవి. సో నేను జాబ్ మేళా, ఇది నిన్న పెట్టాను. ఇది జాబ్ మేళాకి సంబంధించింది. తర్వాత వృత్తి విద్యలో యువత శిక్షణ, అలాగే మనకు రాజ్యాంగపరమైన ప్రాథమిక, ఎక్కడన్నా మనకి మంచిది కనపడితే కనుక దాన్ని ఇక్కడ పెట్టేయచ్చు, మనం దీంట్లో పెట్టేయచ్చు. వాట్సాప్లో అయితే అవి పైకి వెళ్ళిపోతుంటాయి, కొన్నిసార్లు డిలీట్ చేసేస్తుంటాం, చాలా కష్టం. ఇది ఒక్కసారి ఇదిగో ఇంటర్న్షిప్లో 2200 వేకెన్సీలు, అలాగే ఇక పాస్టర్ గౌరవ వేతనం గురించి కూడా ఇక్కడ పెట్టాను నేను క్లియర్గా, చక్కగా. అనేక మంది ఫోన్ చేయక్కర్లేకుండా 10వ తేదీ వరకు ఇలాంటి మొత్తం ఇలాంటి. నేను ఇది పంచాయతీ పర్మిషన్ చర్చల కొరకు లోకేష్ గారికి ఇచ్చాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇంకా సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా అయిపోతాయి కదా, చాలామంది పెట్టారనుకోండి, చాలా అయిపోతాయి. నాకు ఓన్లీ కొన్ని వార్తలే కావాలి. ఏది నాకు చదువులకు సంబంధించి కావాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, చదువులకు సంబంధించి ఫిల్టర్ అయిపోతాయి. ఓన్లీ చదువులకు సంబంధించి వస్తాయి. అలాగా కాకుండా క్రైస్తవుల మీద దాడుల గురించి పెట్టుకోవచ్చు. అలాగే క్రైస్తవులకు సంబంధించిన న్యూస్ పెట్టుకోవచ్చు, ఫిల్టర్ అయిపోతాయి. ఇదిగో క్రైస్తవులకు సంబంధించిన న్యూస్. ఓకే, రాజకీయాలు పెట్టొద్దు, రాజకీయ పార్టీలు దానికి సంబంధించింది కాదు, మనకు ఓన్లీ సమాజానికి ఉపయోగపడేది. ఒకవేళ రాజకీయ నాయకులు మనకేమన్నా మన సమాజం, ఇప్పుడు నేను పెట్టాను ఇక్కడ, ఇది పంచాయతీ పర్మిషన్ ఇమ్మని పెట్టాను, ఈయనకి ఇచ్చాను. పంచాయతీ యాక్చువల్గా పంచాయతీ పరిధిలో ఉన్న చర్చలు కట్టుకోవడానికి కలెక్టర్ పర్మిషన్ కావాలి. అలా కాకుండా పంచాయతీ పర్మిషన్ ఇచ్చేటట్టు జీవో ఇమ్మని ఆయనకు పెట్టాను. సో అలాంటివి పెట్టచ్చు, మనకు సంబంధించింది, సమాజానికి సంబంధించింది. ఓకే, చాలా బ్యూటిఫుల్గా పెట్టచ్చు. ఇంకా అప్డేట్ చేస్తుంటాను. ఇంకా ఇక్కడ క్లిక్ చేసుకుని సెలెక్ట్ న్యూస్ అనే దగ్గర క్లిక్ చేసుకుని ఫిల్టర్ చేసుకోవచ్చు. నేను డాక్టర్ జోసఫ్ నేను ఏమన్నా పంపించినవి, ఓకే, నేను పెట్టినవి, నేను పేపర్కి ఇచ్చినవి. ఓకే, చదువు ఉద్యోగాలకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి అలాగే చాలా ఎఫెక్టివ్గా ఎప్పుడైనా చూసుకోవచ్చు. విద్యార్థులకి అందరికీ ఉపయోగపడుతుంది, విశ్వాసులకి, పాస్టర్లకి, అందరికీ చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. సరే, ఇది ఎలాగ నమోదు చేయాలి? ఎవరైనా నమోదు చేయొచ్చు, యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు. ఇదిగో ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ హోమ్కి వెళ్ళిపోతుంది. ఇది 3వ లైన్లో ఇది నా గురించి అని ఉంది. తర్వాత 3వ లైన్లో వార్తలు నమోదు. ఇక్కడ న్యూస్ వివరణ, ఏ పేపరు లేకపోతే ఏంటి ఆ కేటగిరీ అనేది, దాని గురించి వివరం ఏమన్నా రాయొచ్చు. ఇక్కడ సెలెక్ట్ న్యూస్, ఏ కేటగిరీ కింద వస్తుంది, క్రైస్తవ దాడులకు సంబంధించా లేకపోతే చదువుకు సంబంధించి, ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ ఫిల్టర్ చేసుకోవడానికి ఈజీగా. ఓకే, ఇది చదువులకు సంబంధించి. ఓకే, న్యూస్ ఇది కంపల్సరీ, ఇదే మనం ఇవ్వాలి. స్టార్ ఉంటే కనుక ఆ ఫీల్డ్ కంపల్సరీ ఇవ్వాలి. ఒక నిమిషం. ఇదిగో ఇక్కడ మనకి ఆ పేపర్ కటింగ్ కానీ ఇక్కడ పెట్టచ్చు చాలా ఈజీగా. గ్యాలరీలో ఉంటే ఆ ఫోటో గ్యాలరీ, లేదా కెమెరా, ఇప్పుడు ఫోటో తీయచ్చు. కెమెరా, ఇది కెమెరా, ఇప్పుడు ఫోటో తీయచ్చు. ఏదైనా పేపర్లో చూసారు ఫోటో తీయాలి, ఇక్కడ కెమెరా క్లిక్ చేసి ఫోటో తీసుకోవచ్చు. గ్యాలరీ ఆల్రెడీ ఎవరన్నా వాట్సాప్లో పంపించారనుకోండి, అది ఇక్కడ వస్తుంది గ్యాలరీ. ఆల్బమ్స్లో కానీ, ఇదిగో ఆల్బమ్స్లో ఇంతకుముందు కెమెరాలో సేవ్ చేసినవి, లేకపోతే ఇంతకుముందు వాట్సాప్లో వచ్చినవి,
ఇలా వస్తాయి. కానీ ఎక్కడో చూసారు మీరు, వెంటనే నాకు ఇమీడియట్గా కావాలి. సపోజ్ ఉపవాస కూడికలు, వీళ్ళు ఏమైనా పోస్టర్ పెట్టారా? పోస్టర్ ఒకటి చెప్తాను, ఏదన్నా ఇన్ఫర్మేషను ఎక్కడో న్యూస్ పంపించారు ఎవరో, దాన్ని మనం కనుక సేవ్ చేసుకుంటే ఒకటి ఇలాంటివి పెట్టకూడదు. కానీ వాక్యాలు నేను ఎవరన్నా ఏదన్నా మనకి సమాచారం ఫోటో పంపించారు, దాన్ని మనకి ఇమీడియట్గా కావాలంటే ఇది ఇక్కడ పైన చుక్కలు ఉన్నాయి చూడండి, ఈ చుక్కల దగ్గర క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అని ఉంది, ఆ సేవ్ కొట్టుకుంటే మీకు వెంటనే కనబడుతుంది. ఇక్కడ వెంటనే కనబడుతుంది ఫోటోస్. ఇదిగా ఇక్కడికి వచ్చేసింది చూసారా, ఆల్బమ్స్ కానీ ఫొటోస్ కానీ ఇక్కడికి వచ్చేసింది. ఇది క్లిక్ చేయించుకోవచ్చు. గ్యాలరీ అలాగే ఇదేదో పేపర్ కటింగ్. ఓకే, సబ్మిట్ కొడితే చాలు, సింపుల్. వెంటనే ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఇది ఇక్కడ కానీ వెనక్కి కానీ చూసి వార్తలు చూడడానికి. సో అలాగా ఎవరైనా పెట్టచ్చు. కాబట్టి ఇది అందరికీ పంపించండి, చాలా ఉపయోగం ఉంటుంది. పిల్లలకి, ఎవరికైనా బిలీవర్స్కి అందరికీ పంపించండి. ఓకే.